ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండస్ట్రీకి సమ్మర్ ఒక శాపంగా మారిందా? ఈ ఏడాది ఒకే స్టార్ తో సమ్మర్ గడిచిపోతుంది అనుకుంటే అదైనా వస్తుందా అన్న డౌట్ క్రియేట్ చేశారు. మరి స్టార్ హీరో లేకుండానే సమ్మర్ వెళ్ళిపోతుందా? వస్తారని హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ ఎవరు చూద్దాం. ఈ ఏడాది సమ్మర్ కి రావాల్సిన దేవరా, డబుల్ స్మార్ట్ వాయిదా పడ్డాయి. ఇక ఈ సమ్మర్ సందడంతా కల్కిదే అనుకుంటే ఇప్పుడు ఇది కూడా హ్యాండ్ ఇచ్చేటట్టు కనిపిస్తోంది. శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ బాగున్నాడు. ఈ మధ్య కాలంలో డార్లింగ్ ఇంత అందంగా లేడంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో కల్కి మే 9న రాదా అంటూ ఫ్యాన్స్ బెంగ పెట్టుకుంటున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో మే 9న వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి సూపర్ హిట్ కావడంతో అదే రోజు వస్తున్న కల్కి డేట్ మారే ఛాన్స్ లేదు అనుకున్నారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా అన్న డౌట్ మేకర్స్ ను వెంటాడుతోందట. ఒకవేళ విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న టైంలో కంప్లీట్ అయినా నాగశ్విన్ సాటిస్ఫై కావాలి. అంతా ఓకే అనుకుంటేనే మే 9న వస్తుంది. కల్కి వాయిదా పడితే సమ్మర్ ను ఒట్టి చేతులతో పంపించడం ఇది రెండోసారి. లాస్ట్ ఇయర్ ఒక్క స్టార్ కూడా లేడు. మే 9న కల్కి రాకపోతే మంచి డేట్ మిస్ అయినట్టే. తెలుగులో పోటీ లేకుండా సమ్మర్ మొత్తం దున్నేయచ్చు. మరి లక్కీ రిలీజ్ డేట్ ను ప్రభాస్ యూజ్ చేసుకుంటాడో లేదో చూడాలి మరి. అండ్ లేటెస్ట్ పోస్టర్ లో ప్రభాస్ భైరవ రోల్ ను పోషిస్తున్నట్టుగా తెలిపాడు డైరెక్టర్.